వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీలు లెక్కల్లో మునిగిపోయాయి. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై ఇప్పుడు రకరకాల చర్చలు సాగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా రాష్ట్రం అంతటా పెద్ద సంఖ్యలో ఓటర్లు కదిలారు. ఈ పెరుగుదలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ఉపయోగపడుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు. గతంలో జరిగిన ఎన్నికల రికార్డులన్నింటినీ తిరగరాస్తూ అత్యధిక పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 85% పోలింగ్ నమోదైంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82% పోలింగ్ నమోదైంది. అస్సాం వంటి రాష్ట్రాల్లో 85% పోలింగ్ జరగడం వెనుక ప్రజలు పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతుంది. ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకుని దానిని ఓటు రూపంలో మరల్చారు. ఇక అస్సాం రాష్ట్రంలో అత్యల్ప ఓటింగ్ 1983లో నమోదైంది. అస్సాం ఉద్యమం నడుస్తున్న సమయంలో ఈ విధంగా జరిగింది. ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతో అత్యల్ప ఓటింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో 60 నుంచి 70% ఓట్లు వచ్చిన వారు సైతం ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఓ నియోజకవర్గంలో 60 ఓట్లు పోల్ కాగా గెలిచిన అభ్యర్థికి 59 ఓట్లు, ఓడిన అభ్యర్థికి 1 ఓటు మాత్రమే పోలయ్యింది. 2 నియోజకవర్గాల్లో ఈ రకమైన పరిస్థితి ఈ ఎన్నికల్లో జరిగింది. 1985లో అస్సాం ఒప్పందం జరిగింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అస్సోం గణ పరిషత్ అనే పార్టీ ప్రఫుల్ల కుమార్ మహంతా, భృగు కుమార్ పుకన్, బిరాజ్ కుమార్ శర్మలు కలిసి ఏర్పాటు చేశారు. నాడు ప్రజల ఉత్సాహం చూసి ఆశ్చర్యపోయారు. వయోవృద్ధుల నుంచి నిండు గర్భిణీలు సైతం క్యూ లైన్ లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఏజీపీ ప్రజలు ఆశించిన మేర పరిపాలించకపోవడంతో వారిపై విశ్వాసం తగ్గుతూ వచ్చింది. దాంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటవుతూ వచ్చాయి. 2016లో ఈ ట్రెండ్ మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు బయటికి వచ్చి పోలింగ్ చేశారు. 80% వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగింది. ఆ ఏడాది మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అస్సాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక 60 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా మరో 28 స్థానాల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు గెలిచాయి. సంపూర్ణ మెజారిటీ ఉండడంతో బీజేపీకి చెందిన సర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గంలో హిమంత బిశ్వ శర్మ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82% పోలింగ్ జరిగింది. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ గతంలో గెలిచిన స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది. కానీ మిత్రపక్షాలు కొన్ని స్థానాలను జారవిడుచుకున్నాయి. అయినా 75 స్థానాల్లో విజయం సాధించి అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి చేశారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరగడం బీజేపీకి అనుకూలించే విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కారణం ఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారి జాతీయ భావన కలిగిన పార్టీలు అధికారంలోకి రావడమే. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం బహిర్గతమైంది. అస్సాం రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య సైతం భారీగా పెరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువ ఓటర్లలో మెజారిటీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. జాతీయ భావన ఉన్న పార్టీకి తాము పట్టం కడతామని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఈ అంశం కూడా అస్సాంలో బీజేపీ గెలిచేందుకు అనుకూలిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించాలంటే యువ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లది సైతం పెద్ద పాత్రే అని చెప్పాలి. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ మహిళల్లో తన స్థానం నిలబెట్టుకున్నారు. చాలా మంది మహిళలు ఆయన్ని మామ అని పిలుస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు బయటికి వచ్చి ఓట్లు వేయడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం. ఇక అస్సాం ఎన్నికల సందర్భంగా పోలింగ్ కి ముందు సి ఓటర్ అనే సంస్థ ప్రీ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. చిట్టి చివరి సర్వేలో బీజేపీకి 48%, కాంగ్రెస్ కి 36 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. దాదాపు 12% తేడా ఉంది. పెరిగిన ఓటింగ్ శాతం బీజేపీకి లభించవచ్చు అనేది విశ్లేషకులు వినిపిస్తున్న వాదన. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి రోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.